వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేశారు. ఆ బుకింగ్ మీకు ఎలా జరిగింది, నా ఎక్స్పీరియన్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చాలా కష్టంగానే ఉందండి. నేనేదో అనుకున్నాను, కానీ గతంలో నేను చాలాసార్లు ప్రతి నెల బుక్ చేస్తా. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. రియల్లీ వెరీ వెరీ హార్డ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ టుడే. ఎలా అంటే 3 మొబైల్ నెంబర్తో నేను ఎంటర్ అయ్యాను. ఓకేనా, 3 సార్లు ఓటీపీ ఎంటర్ అయ్యాను. ఒక మొబైల్ నెంబర్కి అయితే అసలు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశానే, దిస్ ఈజ్ నాట్ ఎర్రర్, నాట్ రెడీ, నాట్ అట్లా సమ్ ఇంగ్లీష్లో వచ్చేసింది. నేను ఆ టెన్షన్లో అసలు అది చదవడానికి కూడా నాకు టైం సరిపోలేదు. మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఓటీపీ ఎక్కించాను. సరేరా స్వామి, ఎక్కించాను కదా అనేసి మనము వెయిటింగ్ టైంలో వచ్చాను. లాగిన్ అయిన తర్వాత టికెట్లు బుక్ చేద్దామని వెయిటింగ్ టైం 6 minutes వచ్చింది. సరే వచ్చింది వెయిటింగ్ టైం 6 minutes కదా అని నేను వెయిట్ చేస్తే తిరిగి మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ అవ్వమని అడిగింది. ఏంటిది, ఎంత కష్టం వేసింది. అలా 2 మొబైల్ నెంబర్స్ని నేను 6 నిమిషాల్లో ట్రై చేశా, 2 సక్సెస్ అవ్వాల. మళ్ళీ 3వ మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యా, మరలా 6 నిమిషాలకు వచ్చాను నేను. అప్పుడు ఆ మొబైల్ నెంబర్తో నేను ఎంటర్ అయితే తీరా అక్కడ చూస్తే ఆల్మోస్ట్ నేను అప్పటికే 12-13 నిమిషాలకు వచ్చేసాను. నేను 12-13 నిమిషాలు అంటే 10 గంటల 13 నిమిషాలకు వచ్చాను నేను. 10 గంటల 13 నిమిషాలకు వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక పే నౌ అనే ఆప్షన్ నాకు అసలు సెలెక్ట్ అవ్వడం లేదు. పే నౌ అనే ఆప్షన్ సెలెక్ట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మనం కమిట్ అయిపోయాం, బుక్ చేస్తామనేసి. అటువైపు పార్టీ ఏమో వెయిటింగ్, మనం ఎప్పుడు సక్సెస్ చేస్తామా అని. నాకు మామూలుగా అసలు షివర్ అయిపోయాను ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు. అంటే నాకు ఏమిటంటే, నన్ను నమ్ముకొని టికెట్ బుక్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం అది చేసి పెట్టాల్సిందే ఎటువంటి పరిస్థితిలో కూడా. ఇక ఈరోజు బుక్ చేయలేదనుకోండి, మనకున్న దారులన్నీ అయిపోయినాయి మే నెలకి సంబంధించి. లైక్ ఏమిటంటే వర్చువల్ పార్టిసిపేషన్ అయిపోయింది, అంగప్రదక్షిణ అయిపోయింది, కళ్యాణం టికెట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ 3 నేను బుక్ చేయలేనప్పుడు ఈరోజు నేను ఖచ్చితంగా చేయాలి. అటువంటిప్పుడు పే నౌ దగ్గర నాకు క్లిక్ అవ్వకపోతే ఎలా ఉంటుంది ఆలోచించండి. సరే, పే నౌకి ముందు కూడా నేను ఒక ట్రబుల్ ఫేస్ చేశా. ఆధార్ నెంబర్ 2 కూడా ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ఎ వ్యాలిడ్ నెంబర్ అని ఉంటుంది. ఏంట్రా స్వామి, నేను కరెక్ట్గానే సెలెక్ట్ చేశాను కదా అని చెప్పి మరలా అది డిలీట్ చేసి నేను మరలా కాపీ పేస్ట్ చేశాను. మామూలు టెన్షన్ పడలేదమ్మా నేను ఈరోజైతే. మరి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు మీరెంత టెన్షన్ పడరో నాకు తెలియదు, కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ బుకింగ్ అనమాట. ఫస్ట్ ఎవర్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను అనను, కానీ డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు చెప్పచ్చు. వెరీ వెరీ టఫెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు నేను ఫేస్ చేశా. ఎట్టకేలకు 10 గంటల 18 నిమిషాలకు 2 టికెట్లు అయితే నేను బుక్ చేశా. థ్యాంక్ గాడ్. నేను దేవుడికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవడం జరిగింది. ఈ బుకింగ్ చాలా ఇంపార్టెంట్ బుకింగ్ అనమాట. నేను గత 1 month నుంచి వీటికి టెన్షన్ పడుతూనే ఉన్నాను, ఇది అవుతుందో లేదో అని. సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది. ఓకే, ఎవరైతే కనుక మే బుకింగ్ అయ్యిందో వాళ్ళందరూ కంగ్రాచ్యులేషన్స్. అవ్వని వాళ్ళు మీరు ఏమాత్రం నిరుత్సాహపడద్దు. మరి మనకున్న ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మే నెలకైనా, ఏప్రిల్కైనా, మార్చికైనా కానీ మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు అయితే ఆప్షన్ ఉంది, దాన్ని బుక్ చేసుకోండి. నాకు తెలిసి నేను చెప్పలేకపోతున్నాను, కానీ వర్చువల్ పార్టిసిపేషన్ ఫాస్ట్ బుకింగ్ అయిపోయింది. అసలు అంగప్రదక్షిణ అయితే నేను మాటల్లో చెప్పలేనండి. నేను 10 గంటలకు ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయినా అప్పటికే 16 సెకండ్లు 17 సెకండ్లే వచ్చింది నాకు అంగప్రదక్షిణకి. అది కూడా అప్పటికే అయిపోయింది. నేను డీటెయిల్స్ ఎంటర్ చేసేసరికి కూడా అవి అన్నీ అయిపోయాయి. ఎట్టకేలకు నేను అదర్ పర్సన్తో చేయించాను, అవి అయ్యాయి అనమాట. ఇంకా కళ్యాణం టికెట్స్ అయితే దేవుడా భగవంతుడా చెప్పలేను నేను, అంత భయంకరంగా అయిపోయినాయి. అవైతే ఎంటర్ అయ్యే లోపలే డీటెయిల్స్ అన్నీ పెట్టేశాను, పేమెంట్ చేశాను, అయిపోయాను, వచ్చాయి. లాస్ట్ మూమెంట్లో నేను కూడా కళ్యాణం టికెట్లు బుక్ చేయగలిగాను. సరే, వేరే వాళ్ళకి కళ్యాణం టికెట్లు లేవు కదా, బ్రహ్మోత్సవము లేదా సహస్ర దీపాలంకరణ చేద్దామా అంటే అవి కూడా హై ట్రాఫిక్ జామ్. చాలా కాంప్లికేట్గానే జరిగింది మే నెల. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం నా 4 years ఎక్స్పీరియన్స్లో వెరీ హై కాంపిటీషన్ అయితే నేను లైవ్గా చూడటం జరిగింది. అంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఈ మేలో నేను చూశాను.
ఇంకెందుకు ఆలస్యం, చెప్పాల్సింది నా మనసులో మాటలు చెప్పేశాను. మళ్ళీ రేపు చెప్పలేను, సాయంత్రం కూడా ఇవన్నీ చెప్పలేను. ఇప్పుడైతే చెప్పాలి అనిపించి మీ అందరితో నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా టికెట్లు బుక్ కాని వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, చేసేది ఏమీ లేదు. హోమం టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోండి. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు మీకు టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ రూములు బుక్ చేసుకోండి. లైక్ 300 రూపాయల టికెట్ ఉన్నా, 500 రూపాయల టికెట్ ఉన్నా, కళ్యాణము, వర్చువల్ పార్టిసిపేషను, అంగ ప్రదక్షిణ, ఇతర ఈ జోన్లో ఎవరెవరికైతే టికెట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీరు బుక్ చేసుకోండి. ఓకేనా అమ్మ? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. బుక్ చేసుకోండి. కేవలం 200 టికెట్లే రిలీజ్ చేస్తారు. ఇది కూడా ఎవరికైనా ఇంకా కంపల్సరీ మేము ఇంత ధర పెట్టుకోగలమంటే బుక్ చేసుకోండి. ఓకేనా? 2 నిమిషాల ఈ టికెట్లు కూడా అయిపోతాయండి, మీకు ఇందులో డౌటే లేదనమాట. ఓకేనా? అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఏప్రిల్ ఈ మేలో ఏ బుకింగ్ లేని వాళ్ళు కూడా మీరు కూడా హోమం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ వాళ్ళు అనుకోండి మార్చ్లో బుక్ చేసుకుంటారు, మే వాళ్ళు అనుకోండి ఏప్రిల్లో బుక్ చేసుకుంటారు. ప్రెస్ రిలీజ్ వచ్చినప్పుడు నేను మీ ముందుకు వస్తాను. మోస్ట్లీ 25, 26లో బుక్ చేసుకుంటారు. ఈ హోమం టికెట్లు రేపు బుక్ చేసుకునే వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ ముందుగానే పక్కన పెట్టుకోండి. అలాగే అమౌంట్ కూడా 1600 పెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. చాలా కష్టంగానే ఉంటుంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో. పిలిగ్రిమ్స్ భక్తులందరూ ఎట్లా చేయాలి, ట్రిక్స్, టిప్స్ అన్నీ తెలుసుకుంటే మరి కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే ఈరోజు బుకింగ్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే, గతంలో బుకింగ్స్ కానీ రానున్న రోజుల్లో డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను చెప్తాను. ఒకవేళ మీకు పేమెంట్ కట్ అయ్యి టికెట్లు బుక్ కాకపోతే టెన్షన్ పడొద్దు. మీ అమౌంట్ అనేది మీకు 48 గంటల్లో మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే మీకేమీ లేదనమాట. సో చాలామంది ఎక్కువ మంది టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళే ఉంటారు. వీరందరూ కూడా మీరు హోమం టికెట్లు నేను చెప్పిన విధంగా ఏప్రిల్లో బుక్ చేసుకోండి. ఓకేనా అండి? మరి బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మధ్యాహ్నము 3 గంటలకు ఈరోజు రూములు కూడా బుక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే తిరుమల కొండపైన ఫుల్ రష్ ఉంది. గత 4 రోజుల నుంచి అయితే రష్ అయితే కొనసాగుతుంది. ఇందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. సర్వదర్శనం టోకెన్లు మటుకు రోజుకి 10 నుంచి 15 వేల టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్లు రాత్రి 10 గంటల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటున్నాయి. కొన్ని రోజుల్లో అయితే రాత్రి 7, 8 గంటలకే ఈ టోకెన్లు కూడా అయిపోతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి ఒకరోజు ముందు వచ్చి, టికెట్ లేకపోతే ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు, తీసుకోండి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లేమో భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసము, శ్రీనివాసంలో మీ అందరికీ కూడా ఇస్తున్నారు, తీసుకోండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.